తెలుగు ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్ రామ్ చరణ్ ఉపాసన ఇద్దరికి స్పెషల్ క్రేజ్ ఉంది. పెళ్లి సమయంలో ఉపాసనను కామెంట్ చేసిన వారే ఇప్పుడు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె ప్రతి మాట ప్రతి అడుగు ఆదర్శనీయమే అంటున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మెగా అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు ఉపాసన. రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఒకవైపు కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తూ మరొక వైపు కొత్త వ్యాపార ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఉపాసన తాజాగా రెండో బిడ్డపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023 జూన్ 20న క్లీన్ కారాకి జన్మనిచ్చారు ఉపాసన. ఇప్పటి వరకు తన కుమార్తె ఫేస్ రివీల్ చేయని రామ్ చరణ్ ఉపాసన దంపతులు నిత్యం ఆమె కబుర్లు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంతకీ క్లీన్ కారా ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తారు అని అడిగితే తనని నాన్న అని పిలిచినప్పుడు రివీల్ చేస్తానని అన్స్టాపబుల్ షోలో చెప్పారు రామ్ చరణ్. మరి క్లీన్ కారాకి 2 ఏళ్లు నిండాయి, మరో బిడ్డ ఎప్పుడు అని అడుగుతున్నారు అభిమానులు. ఈ విషయంపైనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉపాసన. రెండో బిడ్డ విషయంలో ఆలస్యం చేయబోమని చెప్పారు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉపాసన రెండో సంతానానికి తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పారు. మొదటి బిడ్డ విషయంలో చాలా ఆలస్యం చేశాం. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత తల్లినయ్యాను. ఆ సమయంలో వచ్చిన విమర్శలను ఒత్తిడిని పట్టించుకోలేదు. కానీ రెండో బిడ్డ విషయంలో అలాంటి పొరపాట్లు చేయాలి అనుకోవటం లేదని స్పష్టం చేశారు. అంటే త్వరలోనే చెర్రీ ఉపాసన దంపతులు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అనే సందడి మెగా అభిమానులలో మొదలైంది. 2012 జూన్ 14న ఉపాసన రామ్ చరణ్ వివాహం జరిగింది. వ్యాపార రంగంలో ఉపాసన, ఇండస్ట్రీలో చరణ్ తమదైన ముద్ర వేశారు. కుటుంబానికి సమయం కేటాయించడంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు ఇద్దరు. ఓవైపు వ్యాపారాల్లో బిజీగా ఉంటూనే మరొక వైపు సేవా కార్యక్రమాల్లోనూ బిజీగా ఉంటారు ఉపాసన. చరణ్ హీరోగా నిర్మాతలు పలు విజయాలు అందుకొని ఇప్పుడు థియేటర్ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఓ అత్యాధునిక లగ్జరీ మల్టీప్లెక్స్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ మల్టీప్లెక్స్ నిర్వహణ బాధ్యతలు ఉపాసన చేపడుతున్నారని తెలుస్తోంది. అపోలో గ్రూప్స్ వ్యవహారాల్లో ఇప్పటికే తన వ్యాపార దక్షతను నిరూపించుకున్న ఆమె ఈ ప్రాజెక్టును కూడా విజయవంతం చేస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఈ కొత్త వ్యాపారానికి మెగాస్టార్ చిరంజీవి నుంచి సంపూర్ణ మద్దతు తెలిపారట. ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్ నిర్మాణం, డిజైన్ ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. మొత్తానికి రెండో బిడ్డ గురించి త్వరలోనే చెబుతామంటూ ఉపాసన మెగా అభిమానులకి పెద్ద శుభవార్త చెప్పారు. క్లీన్ కారా 3వ బర్త్డే నాటికి ఈ శుభవార్త ఉంటుందేమో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.